పేరు పట్టా చిన్ని యాదవ్, అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక. నిన్న రాత్రి ఈ టీంకి చెందిన సోదరుడు ఫోన్ చేయడం జరిగింది. అన్నగారు, గత సంవత్సరం నుంచి కూడా మేము విధులు నిర్వహిస్తున్నా, మాకు జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరిగింది. మొదటి నేను ఆశ్చర్యపోయాను. బాబు 2 నెలలా అన్నాను. రాజధాని గారు సంవత్సరం బట్టి మా జీతాలు లేవన్నారు. చాలా బాధాకరమైన విషయం. దాన్ని నిలబట్టి తమ కష్టాన్ని తీసుకొని వాళ్ళు ప్రతిఫలం తీసుకుంటా ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కూడా అవుతాడా? ఇంటి రెంట్ కట్టకపోతే ఇంటి రెంట్ కూడా అవుతాడా? మరి పిల్లల చదువులు, ఫీజులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఎవరు చేస్తారు? నిజంగా ఈ సహనానికి నేను ఆక్షేపం చెప్తున్నాను. అన్ని నెలలు కూడా వాళ్ళు విధులు నిర్వహించి మన ప్రభుత్వం నుంచి కానీ కాంట్రాక్ట్ దగ్గర నుంచి కానీ రూపాయి ఇవ్వకపోయినా మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎన్నుకొని ఉన్నారు. ప్రభుత్వాలు మాకేదో చేస్తాయి, కాంట్రాక్ట్ మాకు జీతాలు ఇస్తారని. ఈ రోజు వాళ్ళ జీతాలు పెంచమని కానీ వాళ్ళ తాలూకా ఇది చేయమని కానీ లేకపోతే ఏమైనా లోన్లు ఇవ్వమని కానీ చేయట్లేదు. మా కష్టానికి కూడా ప్రతిఫలం ఇవ్వండియ్యా బాబు వాళ్ళు అర్పించడానికి చాలా బాగా ప్రభుత్వాలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు. మరి మీరైనా సరే ఈ విషయంలో స్పందించి వీళ్ళకి తక్షణం 12,000 జీతాలు ఉద్యోగంగా చదువు తీసుకోవాలని, మరి వీళ్ళ సమస్య పరిష్కరించే వరకు కూడా మా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైతే ఆ టీం తరఫున కూడా ఇలాంటి